ఎస్ సార్. సార్ అందరి ఇష్యూ వచ్చేసి ఇంకా మనకి ప్రశ్న రావణ్ ఒకవైపు ఏంటంటే వరుసగా అరెస్టులు, మళ్ళీ వెంటనే బెయిల్స్, మళ్ళీ వెంటనే 5సారి కూడా తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తను ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. అంటే ఉన్నత అధికారులందరూ కూడా వారి యొక్క పనులన్నీ మానుకుని నా మీదే కాన్సన్ట్రేట్ చేశారు, నా మీదే కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తున్నారు. సో నన్ను జైల్లోనైనా చంపేయండి, లేదా నేనే ఫుడ్ తీసుకోకుండా నేనే అయినా కూడా ఆత్మాహుతి చేసుకుంటా అన్నట్లుగా ఆయన ఒక సెల్ఫీ వీడియోని అయితే విడుదల చేయడం జరిగింది సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రశ్నారావణి వ్యవహారాన్ని 2 యాంగిల్స్లో మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే కోర్టుల నుంచి బయటకు వచ్చిన వెంటనే వేరే కేసుల్లో వేరే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆ కేసు నమోదైందో ఆ పోలీసులు ఇట్లాగా ఈ వరుసగా ఇలా చేయటం ఏంటంటే బెయిల్ వచ్చిన వెంటనే ఇంకో పోలీస్ స్టేషన్ ఇంకో కేసు నమోదు అవడం, మళ్ళీ ఆ పోలీసులు పట్టుకు వెళ్ళటం, వీటన్నిటి మీద కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక చర్చ జరుగుతోంది. సరే, మానవ హక్కులు, రైట్స్, హైకోర్టులో రేపు దీనిపైన నాకు తెలిసి విచారణ కూడా ఉన్నట్టుంది. సరే, కోర్టు ఏం తీర్పిస్తే దాన్ని మనం గౌరవిద్దాం. సరే, ఇక్కడ వరకు హ్యూమన్ రైట్స్ ప్రశ్నారావణ్ ఆ విధంగా ఎట్లా తిప్పుతారని ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు, ఇష్యూ నడుస్తుంది. సరే, అది అక్కడ వరకు హ్యూమన్ రైట్స్ వరకు ఒక పాజిటివ్ అని అనుకుందాం. సరే, అలా చేస్తున్నారు ఏంటి అని అనుకుందాం ఒక నిమిషం. మరి ప్రశ్నారావణ్ మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటి, చేసిన వ్యాఖ్యలు ఏంటి? మరి ఆ వ్యాఖ్యలకి దండేసి పండిచ్చి సాల్వ కప్పి సన్మానం చేద్దామా? ఇప్పుడు దీన్ని అంటే ప్రశ్నారావణ్ని ప్రశ్నించకూడదు అనేవాళ్ళు, ప్రశ్నారావణ్ని ప్రశ్నించకూడదు అనేవాళ్ళు దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక వీడియో, ఒక ఆడియో సంభాషణని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ మాట్లాడుతూ నిన్న మాట్లాడారు. అయితే అది మార్ఫింగ్ చేశారనేది మెజార్టీ అంటున్నారు. ప్రశ్నారావణ్ ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఒక ఆడియో టేప్, వాళ్ళ మధ్య జరిగిన ఒక సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్. అయితే అది మార్ఫింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ఇందాకే ఒక ప్రకటన చేశారు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, అది చేశారా లేదన్నది రేపు పొద్దున తేలాల్సి ఉంది. ఒకటి, మరి సమాచారం లేకుండా మంత్రి మాట్లాడారని మరికొందరు అంటున్నారు. దానిపై ఇంకో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ విధంగా ఉన్నవాళ్ళు నన్ను అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసినా నాకు పర్వాలేదు, నేను ప్రశ్నారావణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తూనే ఉంటాడు అన్న అంశం ఒకటైతే, రెండోది ఆయన చేసింది భావోద్వేగ వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకు కేసు నమోదు చేయాలి? ప్రశ్నారావణ్ పైన మరో కేసు ఎందుకు నమోదు చేయాలని అంటున్నానంటే, పోలీస్ వ్యవస్థ నన్ను టార్గెట్ చేసింది, నన్ను చంపితే నేను ఒక్కనే చచ్చిపోతా, కానీ ప్రశ్నలు మాత్రం చావు, రావణ మాత్రమే చంపగలరు, ప్రశ్నలు చంపలేరు. అంటే ఇవి ఎలా ఉన్నాయంటే ప్రొవోకింగ్ గా ఉన్నాయి. అంటే నన్ను చంపాలనుకుంటున్నారు, నేను ఎవరిని చంపలేరు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కింద వస్తాయి. ఒకటి. రెండోది, ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు. ఆయన ఏమంటున్నారు, ఇంతమంది పోలీసులు నా కోసం పనిచేస్తున్నారు, సమయం కేటాయిస్తున్నారు అంటే, అంటే పోలీస్ డ్యూటీ అది. అంటే నువ్వు పోలీసులను కించపరుస్తున్నావా, లేదా నీకు నువ్వు పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నావా అనేది ఒకటి చూడాలి. రెండోది ఏమంటున్నాడు, జనసేన నియోజకవర్గాలు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వీడియోలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక ఉద్యమ నాయకుడు కానీ, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభావం చూపే వ్యక్తి కానీ, వాళ్ళు చేసే ప్రతి వ్యాఖ్యకి ఒక చట్టపరమైన బాధ్యత ఉంటుందన్న విషయాన్ని ప్రశ్నారావణ్ని సమర్థించే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రశ్నారావణ్ అంశం అదే కదా, అంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ అదే సందర్భంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, నిరసనలు తెలియజేయటం, ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడటం అనేది స్వేచ్ఛలో భాగమే. కానీ అదే సందర్భంలో ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, చట్టవిరుద్ధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేలాగా, మరొకరు ప్రొవోక్ చేసేలాగా, మరొకరిని రెచ్చగొట్టేలాగా మాట్లాడితే ఇంక చేతులు కట్టుకుని సార్ చెప్పండి సార్ అని ఊరుకుందామా? మళ్ళీ అలాంటి వాళ్ళని మనం కేసులు పెట్టకపోతే అలాంటి వాళ్ళని ఏం చేస్తుంది ప్రభుత్వం అని మనం ప్రశ్నిస్తాం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే హక్కుల హననం అంటాం. ఇది ఎక్కడ నాకు తీరి నాకు అర్థం కావట్లా. ఈ సోషల్ మీడియాలో కూడా కొందరు ఏంటంటే, కొందరు అమ్ముడుపోయారా, లేదంటే కొందరు ఏ విధంగా అంటే ఏ జెండాకి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారంలో. రెండోది, జడా శ్రావణ్ కుమార్ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏమంటున్నాడు, ప్రశ్నారావణ్ని ఎన్కౌంటర్ చేయాలన్నది ప్రభుత్వ కుట్ర, ఈ తరలింపు సమయంలో ఆయన్ని కొంత ఒక ప్లాన్ జరిగింది ఆయన ఎన్కౌంటర్ చేయాలని.
అంటే జడాశ్రావణ్ నేను అడుగుతున్నా, ఏంటి దానికి ఆధారం ఏంటి? ఎన్కౌంటర్ ప్రభుత్వం చేయాలని అనుకుందానికి ఆధారం ఏంటి? అంటే ఏదో ఒకటి మాట్లాడటము, అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వాటిని పక్కదారి పట్టించేటట్టుగా, మిగతా వాళ్ళని డైవర్ట్ చేసేటట్టుగా అని, అంటే అది ఎన్కౌంటర్ చేయాలని అనుకుంటున్నారని ఏం ఆధారంతో ఆయన ఒక న్యాయవాదిగా ఉండి ఎలా మాట్లాడుతున్నాడు? అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి జడాశ్రావణ్ని ఇన్ని కోట్లు తిప్పుతున్నారు హక్కుల కోసం, కొందరిలో భిన్న స్వరాలు ఉన్నాయి. నేను కూడా అదేంటి అట్లా చేస్తున్నారనే వాదనలో నేను కూడా ఉన్నాను. కానీ అట్ ది సేమ్ టైం కృష్ణారావుని ఏం మాట్లాడాడు? కృష్ణారావుని సమర్థిస్తున్న వాళ్ళకి నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఉందా? ఎన్కౌంటర్ చేస్తారని జడాశ్రావణ్ అన్నప్పుడు ఆ ఎన్కౌంటర్ చేస్తారన్న దాన్ని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అవి చూపించాలి కదా. అది ఏంటంటే, దీన్ని ఒక కలగా పొలగం చేసేసి ఒక ఇష్యూని పెద్ద చేయాలనే తపనే కనిపిస్తోంది. ఇక్కడ ఏంటంటే, మనం చూసాం కదా, రఘురామకృష్ణరాజు వర్సెస్ జడాశ్రావణ్, రఘురామకృష్ణరాజు వర్సెస్ పివి సునీల్ కుమార్, ఇదంతా అదొక వ్యవహారం నడుస్తుంటే, మళ్ళీ జడాశ్రావణ్ కుమార్ ఆయన పెట్టిన ఒక సభలో ఈ కృష్ణారావణ్ మాట్లాడిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలి, నాపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నానని ప్రశ్నిస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఆయన మీద కొందరు ఫిర్యాదులు చేశారు, కేసులు కూడా నమోదైనట్టు నాకు గుర్తు. మరి అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చర్య తీసుకోకుండా ఎవరిని ప్రశ్నిస్తాడు? కృష్ణారావును. అంటే కృష్ణారావుని ప్రశ్నల్లోనే ఒక అస్పష్టత ఉంది, కృష్ణారావుని ప్రశ్నల్లోనే ఒక సహేతుకత లేదనేది ఇక్కడ అర్థమవుతోంది. ఒకటి రైట్స్, ఆయన హక్కులు అన్న అంశం ఒక కోణం, అదొక కోణం. రెండోది కృష్ణారావునికి మద్దతు ఇస్తున్న వాళ్ళు కృష్ణారావును ప్రశ్నిస్తున్న ప్రశ్నలు, వాటికి ఒక సహేతుకత లేకపోవటము, నేను ఇక్కడే చచ్చిపోదాం అనుకుంటున్నాను, నిరాహారదీక్ష చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పండి. ఇష్యూ కూడా తను రేస్ చేశారు. అంటే సాయి కృష్ణ లాంటి పరిస్థితే నాకు కూడా పడుతుందేమోనని భయంగా ఉంది, పోలీసులు అందరూ కూడా నన్నే కాన్సన్ట్రేట్ చేశారు నా మీద అని చెప్పేసి కూడా తను అన్నారు. అదే ఇదేంటంటే ముందరకాలకు బంధం వేయటం మాట. ఇది ఏంటంటే ఏదో జరిగిపోతుంది, ఏదో ఇష్యూ క్రియేట్ చేయటం లాగే అనిపిస్తుంది. ఎన్కౌంటర్ చేస్తారని జడాశ్రావణ్ అంటే మాత్రం అది ఈ విషయంలో కరెక్ట్ కాదు. ఎస్ సార్, రైట్ సార్. ఇక మరొక అంశం సార్, ఇది ఇప్పుడు చాలా హాట్ ఇష్యూ. ఎందుకంటే నిన్న కమేని అంత్యక్రియల వేళ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చాలా